నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. లోక్సభ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా కొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూలు ముందుగానే రాబోతుంది. ఈ ముందస్తు ఎన్నికల షెడ్యూల్కి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ తొందరపడుతుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా హడావుడిగా ఫిబ్రవరిలో షెడ్యూల్ ఇచ్చి ఏప్రిల్ చివరికల్లా మొత్తము ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేటువంటి విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఎందుకు ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ తొందరపడుతోంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఈ జోడో యాత్ర రెండవది. ఈ జోడో యాత్ర పూర్తి కాకముందే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ మిత్ర పార్టీలన్నిటి మధ్య సీట్లకు సంబంధించినటువంటి పంపకాలు పూర్తి కాకముందే ఎన్నికల షెడ్యూల్ కింద విడుదల చేస్తే ప్రతిపక్ష పార్టీలు సర్వసన్నద్ధంగా ఉండవు, ఇది అధికార పక్షానికి ఉపయోగపడవచ్చు అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచనగా ఉంది. దీంతో పాటుగా 22వ తేదీన అయోధ్యలో రామ మందిరము, రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా దేశవ్యాప్తంగా అందరు ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో చేశారు. ఇది ఒక రాజకీయంగా కొంత బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగానే ఉంది. ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమం, దీని మీద చర్చ, ఈ సానుకూలత, ఈ వేడి కొనసాగేటువంటి సందర్భంలోనే ఎన్నికల షెడ్యూల్ కింద వస్తే తమకు ఉపయోగం అవుతుందని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇప్పుడు రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీకి తర్వాత 27వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడానికి రెడీ అయిపోతున్నారు. అదేవిధంగా జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు అయిపోతే ఇక పూర్తి స్థాయి ఎక్కడైతే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వీటితో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కీలకమైన దక్షిణాది రాష్ట్రాల టార్గెట్గా, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉంటే కేవలం 29 స్థానాలకి పరిమితమైంది బీజేపీ. అది కూడా కర్ణాటక, తెలంగాణలో తప్ప ఇంకా వేరే రాష్ట్రాల్లో అసలు బోనియలే. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి సారించి అత్యధిక సభల్లో నరేంద్ర మోడీ ర్యాలీల్లోనూ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వైపు నుంచి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళ సూచన మేరకు ఏమో కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే మన 23వ తేదీ, 22, 23 తేదీలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ ఓటర్ల తుది జాబితాని ఇప్పటికే ప్రకటించేసింది. అదేవిధంగా పోయిన నెలలోనే 9వ తేదీన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ముఖ్యాధికారులతో ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమావేశాలు నిర్వహించి ఈవీఎంలు ఎన్ని కావాలి, ఏమిటి, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏమిటి, దాని సంసిద్ధత ఏమిటి అనేటువంటి దాని మీద మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మొన్న డిసెంబరు 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమావేశాలు నిర్వహించి అసలు భద్రత, వ్యవహారము, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. ఇక దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి ఏమిటి అని అంటే, మనం గమనిస్తే 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. 2019లో ఎన్నికల షెడ్యూల్ను మార్చి 10వ తేదీన ప్రకటించి నామినేషన్లు ఇవన్నీ ప్రక్రియ తర్వాత 2019 ఏప్రిల్ 19వ తేదీన ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి మే 19వ తేదీ వరకు వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మే 19వ తేదీ వరకు. కానీ ఈసారి ఏప్రిల్ చివరికల్లా అన్ని దశలను పూర్తి చేసి అసలు రిజల్ట్ కూడా ఇచ్చేయాలనేటువంటిది ప్లాన్గా ఉంది. అందుకని ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలి అనేటువంటిది. అయితే దీంట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు సిబిఎస్ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి కీలకంగా ఉంది. దేశంలో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి 10వ తరగతి అంటే 10+2 12వ తరగతి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి
అవి పూర్తి కాకుండా షెడ్యూల్ అయితే ఇచ్చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేదానికి రెడీ అయిపోతుంది ఎన్నికల కమిషన్. దేశవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు జరగబోతున్నాయి. అదేవిధంగా +2కు సంబంధించినటువంటి సిబిఎస్ఈలో ఇది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగబోతున్నాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ ఇస్తారు. ఈ నామినేషన్లు ఇవన్నీ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో వెంటనే ఇక పోలింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రక్రియను కొనసాగించేదానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక మనము జనవరి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో 2వ వారంలోనే నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం, అంటే వారాల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి ఇక ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అసలుకి రేయింబవళ్ళు పనిచేస్తున్నారట. అక్కడ ఉండేటువంటి అధికారులని సమాయత్తం చేసేదానికి రేయింబవళ్ళలో కూడా పనిచేయించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఫిబ్రవరిలో.